పై విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, భారత్పై అణు బెదిరింపులకు దిగుతోంది పాకిస్తాన్. ఆసిఫ్ మునీర్ హెచ్చరికలు చేస్తున్నారు. దేశ భద్రత కోసం మేమైతే ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని చెప్పేసేమో భారత్ అంటోంది. అయితే ఈ పాక్ అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశం అనేటటువంటి ఈ సందేశాలు మనకు కనిపిస్తున్నాయి. అమెరికా అండ చూసుకుని అసలు రూపం చూపిస్తోంది పాక్. అయితే దీనికైతే బెదిరేది లేదు అంటూ భారత విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తోంది. అంటే మునీర్ ఈ విధమైన వ్యాఖ్యలు పాక్కి మాకు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి అంటూ చెప్పడం, దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఆసిఫ్ మునీర్ అన్నది ఏంటంటే, మా దగ్గర మేము అణ్వాయుధాలున్న దేశం, మేమే డౌన్ అయ్యే పరిస్థితి ఉంటే మాతో పాటు సగం ప్రపంచాన్ని డౌన్ చేస్తాం. అంటే మేము నాశనం అయ్యే పరిస్థితి ఉంటే సగం ప్రపంచాన్ని నాశనం చేసి మేము నాశనం అవుతాం అంటున్నాడు ఆసిఫ్ మునీర్. సో ఇది ఎక్కడన్నాడు? అమెరికా గడ్డపైన అన్నాడు. అమెరికా సెంట్రల్ కమాండ్ అధినేత జనరల్ మైకేల్ కొరిల్లా ఫేర్వెల్ ఫంక్షన్కి అమెరికా వెళ్ళి అక్కడ ఆ ఫంక్షన్ అయిపోయినాక ఒక హోటల్లో ఒక ప్రైవేట్ మీటింగ్లో అన్నాడు. బట్ ఏదైనా అమెరికా గడ్డపై అన్నాడు. సో అమెరికా గడ్డపై ఒక ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ థ్రెట్ ఇవ్వడం నిజంగా ప్రపంచం ఏం చూస్తూ ఎందుకు కోరుకుంటోంది అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. ప్రపంచానికి అణ్వాయుధాల గురించి పాఠాలు చెప్పే అమెరికా తన భూమిపై నుంచి, తన గడ్డపై నుంచి ఒక ఆర్మీ చీఫ్ ప్రపంచాన్నే బెదిరిస్తున్నాడు. మీరు కనుక పాకిస్తాన్ దెబ్బతినే పరిస్థితి ఉంటే, వినాశకర పరిస్థితులకు నెట్టివేయబడితే మేము మొత్తం ప్రపంచంలో సగాన్ని నాశనం చేస్తాం. ఇది నాట్ థ్రెటనింగ్ ద వరల్డ్, ప్రపంచాన్ని నాశనం చేస్తామంటున్నాడు. అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నిజంగా ఈ మాటలు అనడానికి కారణాలు ఏంటి? ఆ రకంగా చేసే సామర్థ్యం పాకిస్తాన్కు ఉందా అనేది రెండు పార్ట్స్గా మనం చర్చించుకోవాలి. మొదటిది, ప్రపంచాన్ని నాశనం చేసే స్వభావం పాకిస్తాన్కు లేదా అంటే, స్వభావరీత్యా అవకాశం వస్తే ప్రపంచాన్ని నాశనం కూడా చేస్తారు. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేసిన తీవ్రవాదుల చిరునామాలు బిన్ లాడెన్ రూపంలో పాకిస్తాన్ వద్దనే కనబడ్డాయి కదా. సో అందువల్ల మీకు ప్రపంచాన్ని నాశనం చేయగలిగే పనికి దుర్మార్గమైన ఉన్మాదమైన క్యారెక్టర్ పాకిస్తాన్కు లేదా అంటే ఖచ్చితంగా ఉంది. సామర్థ్యం ఉందా లేదా చెప్పలేం, కానీ క్యారెక్టర్ అవుతుంది. ఎందుకంటే ఇది కొత్త కాదు. 1974లో భారతదేశం అణుపరీక్ష జరిపినాక వెంటనే పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో మనకు అమెరికా రాయబారి, అప్పుడు ఇండియాలో భారతదేశంలో అమెరికా రాయబారి అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని కలిసి ఒక మాట అన్నాడు. మీరు అణ్వాయుధాలతో సురక్షితంగా ఉంటారని భావిస్తున్నారు, కానీ జరగబోయే ప్రమాదం ఏంటి అంటే, పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలు తయారు చేసుకుంటుంది. అప్పుడు మీ దగ్గరకు వచ్చి బెదిరిస్తుంది, థర్స్డేలోగా నాకు కాశ్మీర్ ఇచ్చేయండి, లేదంటే ఫ్రైడే స్వర్గంలో కలుద్దాం. ఇది పాకిస్తాన్ చెప్పే మాటలు. అంటే సేమ్ ఇవాళ ఆసిఫ్ మునీర్ ఏమన్నాడో 50 ఏళ్ల క్రితం భారతదేశంలో అమెరికా రాయబారి కూడా సరిగ్గా ఇదే మాటలు అన్నాడు. థర్స్డేలోగా కాశ్మీర్ ఇచ్చేయండి, ఫ్రైడే లేదు ఇవ్వలేదంటే మేము నాశనం అవుతాం, మీరు నాశనం కండి, దీనికి రెడీనా అంటాడు. ఈ ప్రమాదాన్ని 50 ఏళ్ల క్రితం హెచ్చరించాడు భారత్లో అమెరికా రాయబారి. అంటే ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్తో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితి ఏంటి అని ఇవాళ ఆసిఫ్ మునీర్ అదే అంటున్నాడు కదా. మేము గనక నాశనం అయ్యే పరిస్థితి ఉంటే మేము సగం ప్రపంచానికి కూడా నాశనం చేస్తాం. సో రేపు అనొచ్చు, మొత్తం కాశ్మీర్ మాకు ఇవ్వండి సెప్టెంబర్ 1లోగా, ఇవ్వకపోతే మేము అణ్వాయుధాలు వేస్తాం, మీరు కూడా మా మీద వేయండి, ఇద్దరం కలిసి నాశనం అవుదాం. ఇది పాకిస్తాన్ ప్రతిపాదన. ఇది ఎంత ప్రమాదకరమైన ప్రతిపాదన చూడండి. ఇంత భయంకరమైన న్యూక్లియర్ బ్లాక్మెయిల్, అది కూడా వార్ టైంలో చేయడాన్ని కాస్తంతైనా అప్పుడు కూడా అర్థం చేసుకోలేము, బట్ అట్లీస్ట్ అది వార్ టైం కదా అనుకోవచ్చు. మీకు ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడుల సమయంలో కూడా ఇలాంటి బెదిరింపులు పాకిస్తాన్ నాయకులు పదే పదే చేశారు. హనీఫ్ అబ్బాసీ నుంచి మొదలుగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు, రష్యాలో పాకిస్తాన్ రాయబారి, అనేక మంది మంత్రులు చేశారు. మా దగ్గర
170 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇవన్నీ మేమేం డిస్ప్లే కోసం పెట్టుకోలేదు, ఇవన్నీ భారతదేశం వైపే మోహరించి ఉన్నాయి అని బెదిరించారు. ఏ ఫుల్ స్పెక్ట్రమ్ వార్, కన్వెన్షనల్ న్యూక్లియర్ అనే తేడా లేకుండా ఫుల్ స్పెక్ట్రమ్ వార్కి ఇండియా సిద్ధము, పాకిస్తాన్ సిద్ధమని కూడా అన్నారు. ఇవన్నీ కూడా మనము పహల్గామ్ దాడులు, ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసాం. అది వార్ టైం రెటోరిక్ అంటారు. అంటే యుద్ధ సమయంలో ఇలాంటి మాటలు తమ సైన్యాల్ని ఉత్సాహపరచడానికి ఏమైనా మాట్లాడారేమో అనుకుందాం. ఇది వార్ టైం కూడా కాదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ పాకిస్తాన్ గడ్డ నుంచి మాట్లాడాడంటే అర్థం చేసుకోవచ్చు. తమ కోల్పోతున్న పలుకుబడిని, ఉనికిని తమ సమాజంలో, తమ ప్రజల్లో నిలబెట్టుకోవటానికి ఇలాంటి వెర్రి ప్రేలాపనలు చేస్తారని అనుకుందాం. కానీ ఎక్కడంటున్నాడు? అమెరికా గడ్డపైన అంటున్నాడు. అంటే ప్రపంచానికి నోబెల్ బహుమతి కావాలని ఆరాటపడుతున్న ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రపంచంలో ఎక్కడా అణ్వాయుధాలు ఉండకూడదు, మా దగ్గర తప్ప అంటూ ఇరాక్ పైన అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి యుద్ధం చేసి సద్దాం హుస్సేన్ చంపేసిన అమెరికా గడ్డపైన అణ్వాయుధాలు ఉన్నాయంటూ ఉత్తర కొరియాను నిరంతరం బెదిరిస్తూ అనేక రకాల ఆంక్షలు పెడుతున్న అమెరికా గడ్డపైన అణ్వాయుధాలు తయారు చేసుకుంటోంది. వారం 15 రోజుల్లో అణ్వాయుధాలు తయారు చేసుకోగలుగుతుంది కనుక మేము దాడులు చేసి ఆ అణుస్థావరాల్ని ధ్వంసం చేస్తామంటూ యుద్ధ విమానాలతో ఫోర్డు, నటాంజ్ ఇలాంటి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ చేసిన అమెరికా గడ్డపైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్కు మాత్రమే కాదు యావత్ ప్రపంచానికే ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము ప్రపంచాన్ని నాశనం చేస్తామని. కానీ అమెరికా రియాక్ట్ కాదు, ప్రపంచం రియాక్ట్ కాదు. మరి ఏం చేయదలుచుకున్నారు? పాకిస్తాన్ లాంటి ఒక, నిజంగా చెప్పాలంటే ఒక పిచ్చి కుక్కను, ఒక దేశం పైన అలాంటి భాష వాడకూడదు. కానీ ఇవాళ ప్రపంచాన్నే మేము సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్న తర్వాత ఇంకా ఇలాంటి పదం అన్నందుకు పాకిస్తాన్ బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా బాధపడితే పిచ్చి కుక్కలు బాధపడాలి. మమ్మల్ని ఎందుకు పాకిస్తాన్తో పోలుస్తున్నారు? మా తప్పు లేకుండా మాకు పిచ్చి పట్టింది కదా, మమ్మల్ని ఎందుకు అంటున్నారు అనాలి. ఎందుకంటే ఇంతకన్నా ఉన్మాదం, మేము నాశనం అయ్యే పరిస్థితి ఉంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం. ఏంటి ఇది ఉన్మాదం? తాను నాశనం అయ్యేటప్పుడు కూడా పక్కవాడు నాశనం కాకూడదని కోరుకునే సమాజం మనకు కావాలి కదా. కానీ నేను నాశనం అయ్యే పరిస్థితి ఉంటే ప్రపంచాన్ని నాశనం చేస్తాం. ఎవడిచ్చాడు మానవాళిని సగం మానవాళిని నాశనం చేసే అధికారం పాకిస్తాన్కు? సో ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఒక జిహాదీ మెంటాలిటీ, ఒక ఫీల్డ్ మార్షల్, ఒక ప్రొఫెషనల్ ఆర్మీకి నాయకత్వం వహిస్తున్న ఎవరు కూడా ఇలా మాట్లాడారు. కానీ ఒక జిహాదీ ఎలిమెంట్ లాగా మాట్లాడుతున్నాడు. అన్ఫార్చునేట్లీ అలాంటి వ్యక్తిని ట్రంప్ అపారంగా గౌరవం ఇస్తూ ఇట్స్ ఎ హానర్ టు మీట్ అసీం మునీర్ అంటున్నాడు. అంటే ఆ అసీం మునీర్ని కలవడం నా గౌరవము. మోడీ కూడా ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడు మా వైట్ హౌస్లో, మీరు ఒకసారి వచ్చి కలిసి దర్శనం చేసుకొని పోండి అని మన మోడీ కెనడాలో ఉంటే ఫోన్ చేసి, నా వైట్ హౌస్లో ఇప్పుడు ఒక మహానుభావుడు ఉన్నాడు, చాలా గొప్పవాడు, అతన్ని మీకు అతని దర్శనం కల్పిస్తాను, అతన్ని కలిసే ఒక అద్భుతమైన అవకాశం మీకు ఇప్పిస్తానని చెప్పి మోడీ రమ్మంటాడు. సో ఇంత నీచమైన స్థాయిలో ట్రంప్ వ్యవహరిస్తుంటే, ట్రంప్ బలం చూసుకొని, అమెరికా బలం చేసుకొని పాకిస్తాన్ ఈ దుస్సాహసానికి పాల్పడుతుంటే, భారత్ ఇప్పటికైనా తన వ్యూహాత్మక నీతి ఏంటి? వాట్ ఈజ్ అవర్ స్ట్రాటజిక్ పాలసీ? మనము ఎవరితో వ్యూహాత్మక బంధం కలిగి ఉండాలి, మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని ఆలోచించకపోతే ఎంత ప్రమాదకరమో చూడండి. ఇక పాకిస్తాన్కి ఆ సామర్థ్యం ఉందా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో సగం ప్రపంచాన్ని నాశనం చేయాలి అంటే ఎంత బలం ఉండాలి? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి అంచనా ప్రకారం పాకిస్తాన్ వద్ద ఉన్న అతి హైయెస్ట్ రేంజ్ ఉన్న మిసైల్ షాహీన్ 2నో షాహీన్ 3నో ఉంది. అకార్డింగ్ టు స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి అంటారు. ఇది ప్రపంచంలోనే ఆయుధాల గురించి అంచనా వేసేటువంటి గ్లోబల్ వాచ్ డాగ్. సో స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం పాకిస్తాన్ దగ్గర హైయెస్ట్ రేంజ్ ఉన్న మిసైల్ 2750 కిలోమీటర్స్.
2750 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను అటాక్ చేయగలిగే సామర్థ్యం ఉన్న షహీన్ రకం మిసైల్స్. దీంతో ఉత్తర అమెరికాను ముట్టుకోలేరు, వెస్ట్ యూరోప్ను ముట్టుకోలేరు. మ్యాక్సిమం అయితే ఈ ప్రాంతంలో మాత్రం వినాశకర పరిస్థితులు తేగలుగుతారు. సో మీకు ఈస్ట్ ఆసియా దాటి, సౌత్ ఏషియా దాటి పాకిస్తాన్ వెళ్ళలేదు, తన దగ్గర మిసైల్స్ లేవు. అది లేనప్పుడు ఇంకోటి ఏంటంటే స్ట్రాటజిక్ బాంబర్స్ అంటారు. ఇప్పుడు అమెరికా ఇరాన్ పైన ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన ప్రయోగించింది స్ట్రాటజిక్ బాంబర్స్. అంటే అమెరికా నుంచి బయలుదేరి ఆ యుద్ధ విమానాలు ఇరాన్ పైన బాంబులు వేయగలిగారు. అలాంటి స్ట్రాటజిక్ బాంబర్ కెపాసిటీ కూడా పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే ప్రపంచంలో లాంగ్ టార్గెట్స్ని అటాక్ చేయాలి అణ్వాయుధాలతో అంటే ఐసీబీఎం ఉండాలి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇప్పుడు మనకు అగ్ని మిసైల్ ఉంది, 8000 కిలోమీటర్స్ రేంజ్, దానికి 8000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న అగ్ని మిసైల్ మనకుంది. ఈ మిసైల్తో మనం ఈవెన్ యూరోప్ వరకు కూడా టార్గెట్ చేయగలం. కానీ పాకిస్తాన్ దగ్గర ఉన్నది 2750 కిలోమీటర్ మిసైల్ మాత్రమే. మరి అమెరికా సగం ప్రపంచాన్ని నాశనం చేయాలనే స్వభావం పాకిస్తాన్కు ఉన్నా నాశనం చేయగలిగే సామర్థ్యం పాకిస్తాన్కు ఉందా అనేది కూడా క్వశ్చనబుల్. అయినా ఇక నెక్స్ట్ క్వశ్చన్తో మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అసీం మునీర్ ఇలా మాట్లాడటానికి మొదటి కారణం ఏంటంటే భారత్ అమెరికా సంబంధాల్లో వస్తున్న ప్రతికూల పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకునే ఒక దుర్మార్గం. అంటే రష్యన్ ఆయిల్ కొంటున్నారు ఇండియా అంటూ ట్రంప్ భారత్ పైన సుంకాల మోత విధించడం. సో పాకిస్తాన్ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ మాట్లాడడము. సో క్లియర్గా అమెరికా డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఆయన భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా విదేశాంగ విధానాన్ని, వ్యూహాత్మక నీతిని అమలు చేస్తున్న సమయంలో ఈ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి పాకిస్తాన్ చేస్తున్న ఒక దుర్మార్గపు ఆలోచన ఇది. సో ఇక రెండవది ఏంటి అంటే భారత్ను ఒక రకంగా బెదిరించడం, మన బ్లాక్మెయిల్ చేయడం. ఎందుకంటే మన ప్రధానమంత్రి, మన రక్షణ మంత్రి పదే పదే ప్రకటనలు చేస్తాం, పార్లమెంట్లో కూడా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, కామా మాత్రమే. ఇక ఆపరేషన్ సింధూర్ హ్యాస్ బికమ్ న్యూ నార్మల్. అంటే న్యూ నార్మల్ అంటే ఒక సహజ పరిణామము అని. ఏంటి ఆ సహజ పరిణామము? భారత్ పైన తీవ్రవాద దాడి అంటూ జరిగితే ఆటోమేటిక్గా ఆపరేషన్ సింధూర్ మొదలవుతుంది. సో ఇక దీనికి మళ్ళీ అనుమతులు ఇవన్నీ ఏముండవు. ఆ రకమైన ఫ్రీడమ్ ఆర్మీకి ఇచ్చేసాం. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎవ్రీ టెర్రరిస్ట్ యాక్ట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అని ప్రధానమంత్రి అన్నారు. అంటే ఏ తీవ్రవాద దాడినైనా మేము యుద్ధ చర్యగానే భావిస్తామని. అందువల్ల భారతదేశం తీవ్రవాద దాడి జరిగితే అన్నది, తీవ్రవాదాలు జరగకపోతే మన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ఎక్కడ అనలే. అంటే పాకిస్తాన్ చెప్పదలుచుకుంది ఏంటంటే మేము మళ్ళీ తీవ్రవాద దాడులు చేస్తాం, చేసినప్పుడు ఈసారి మీరు ఆపరేషన్ సింధూర్ మొదలు పెడితే మేము నాశనం అయ్యే పరిస్థితి వస్తే, ఎందుకంటే మీరు లాస్ట్ టైం మా సర్గోదా ఎయిర్ బేస్ను, మా నూర్ఖాన్ ఎయిర్ బేస్ నాశనం చేశారు, మా అణుస్థావరాలపైన కూడా లక్ష్యంగా అటాక్ చేశారు కనుక మా 9 టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేశారు, మా హఫీజ్ సయీద్, మా మసూద్ అజార్ల పైన దాడి చేశారు కనుక, మా లష్కర్ ఈ తోబా, మా జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ను ధ్వంసం చేశారు కనుక మళ్ళీ ఈసారి కూడా చేస్తారు మాకు తెలుసు, మమ్మల్ని నాశనం చేసే పరిస్థితి వస్తే మేము సగం ప్రపంచానికి కూడా నాశనం చేస్తాం అని భారత్కు ఒక రకంగా బెదిరించడం. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే ట్రంప్ ఏం చెప్పుకుంటున్నాడు, భారత్ పాక్ల మధ్య అనుయుద్ధం వచ్చే పరిస్థితి వచ్చింది, అలార్మింగ్ ఇంటెలిజెన్స్ అమెరికా దగ్గర ఉంది అని జేడీ వ్యాన్స్ మన ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి చెప్పాడు. సో అందుకొరకు ట్రంప్ ఇన్వాల్వ్ అయి అనుయుద్ధాన్ని ఆపాడు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు అసీం మునీర్ అనుయుద్ధం చేస్తానని బెదిరించడం, అది కూడా భారత్పై కాదు, సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తానని బెదిరించడం ద్వారా డొనాల్డ్ ట్రంప్లో బీపీ పెంచుతున్నాడు. సో మీరు అన్నారే అనుయుద్ధం ఆపారని,
ఇప్పుడు మమ్మల్ని అణుయుద్ధము కాదు, భారత్ పైన కాదు, మేము ప్రపంచం పైన చేస్తాం. అందువల్ల పాకిస్తాన్కు మీరు ఇంటి అల్లును హోదా ఇచ్చి మీరు అన్నీ అరుచుకొని ఆ భారత్ను కంప్లీట్గా మీరు అటాక్ చేస్తే అప్పుడు మేము అణ్వాయుధాలు ఎవరి మీద వేయం. ఇది పాకిస్తాన్ చేస్తున్న ఒక ఉన్మాదపూరితమైన వాతావరణం. పాకిస్తాన్ ఇలా ప్రవర్తించడము నాకేం ఆశ్చర్యం కల్పించడం లేదు. ఎందుకంటే అది పాకిస్తాన్ సహజ స్వభావము, కుక్కతోక వంకరే, అది మారే ప్రసక్తే లేదు. కానీ అమెరికా లాంటి దేశం తన గడ్డ పైన ఇంత బాధ్యతారహితమైన వ్యాఖ్య చేస్తే కనీసం ఇది తప్పని కూడా అమెరికా అనడం లేదు. మీకు ఇరాక్ మధ్య అణ్వాయుధాలు ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని చెప్పి ఇరాక్ పైన యుద్ధము చేసి ఆ దేశాధ్యక్షుడైన సద్దాం హుస్సేన్ చంపేసింది అమెరికా. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ చేసి బంకర్ బస్టర్ బాంబులతో ధ్వంసం చేసింది అమెరికా. నార్త్ కొరియా అణ్వాయుధాలు తయారు చేసుకుంటుందంటూ భయంకరమైన ఆంక్షలు ఆ దేశం పైన విధించింది అమెరికా. మరి పాకిస్తాన్ అధినేత హసీం మునీర్ ఈ బెదిరింపులు చేస్తే అతన్ని మాత్రం కలవడం నా అదృష్టం, నాకు కలవడం ఆయన గౌరవం. హసీం మునీర్ ఇస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ అంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. దిస్ ఎక్స్పోజెస్ అమెరికన్ క్యారెక్టర్, అమెరికన్ రాజ్య వ్యవస్థ, అమెరికా ప్రభుత్వ స్వభావాన్ని తెలియజేస్తుంది, మోర్ దెన్ పాకిస్తాన్ స్వభావం కన్నా కూడా. ఇక సింధు